హలో గాయ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం. కార్తీక దీపం ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే, ముందు తర్వాయి భాగంలో సుమిత్ర ఆరోగ్యం గురించి తలుచుకొని దశరథ బాధపడతాడు. దీప కార్తీకులు అతన్ని ఓదారుస్తారు. స్వప్న కాశీ విడాకుల గురించి తెలుసుకున్న దాసు బాధపడతాడు. అయితే స్వప్నతోనే కలిసి ఉంటానని కాశీ చెప్పడంతో దాస్ ఆనందపడతాడు. మరోవైపు దీప కార్తీకులు తనకు సెలవు కావాలని అడగటం, దానికి జ్యోత్స్న అడ్డుపడటం జరిగింది. శివనారాయణ హెచ్చరించడంతో కార్తీక్ దీపాల జ్యోత్స్న సెలవు ఇస్తుంది. ఇంటి బయట దశరథ కార్తీక్ దీపాలు మాట్లాడుకుండగా వెనక ఉండి రహస్యంగా వినేస్తుంది పారిజాతం. అక్కడితో గత ఎపిసోడ్ ముగిసింది. ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే కార్తీక్ మనసులో అలజడి రేగుతుంది. ఒకవైపు భార్య కడుపులో పెరుగుతున్న బిడ్డ ప్రాణం, మరోవైపు సుమిత్ర ఆరోగ్యం. దశరథ్తో కార్తీక్ అన్న మాటలు మారుమోగుతున్నాయి. మామయ్య సుమిత్ర అత్తయ్యను కాపాడుకోవాలంటే ఆ బిడ్డను వదులుకోక తప్పదు అని అంటాడు. ఈ మాటలు డోర్ చాటున ఉండి వింటుంది పారిజాతం. ఏదో సమస్య అంటున్నారు, కడుపులో బిడ్డను త్యాగం అంటున్నారని, దీని వెనక ఏదో ఉందని పారిజాతం ఊహించుకుంటుంది. ఏమాత్రం ఆలస్యం చేయకుండా కాంచనకు ఫోన్ చేసి పారిజాతం మనసులో విషయం చెప్పింది. ఈ అస్త్రాన్ని వాడుకుంటే కానీ కాంచన మనసు విరగదు అనుకుంటూ వెంటనే కాంచనకు ఫోన్ కొడుతుంది. అలా పారిజాతం కాంచనకు ఫోన్ చేసి, నీకు ఒక నిజం చెప్పాలి, ఇది వింటే నీకు నిద్ర పట్టదు. నీ కొడుకు కోడలు కలిసి నీ ఆశల మీద నీళ్ళు చల్లుతున్నారు. దీపకు ఈ కడుపు మోయడం ఇష్టం లేదు, బిడ్డను వదులుకోవాలని నిర్ణయించుకున్నారు అని నూరిపోసింది. ఆ మాటలకు కాంచన గుండె ఆగినంత పనైంది. తన మనవరాల కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న కాంచనకి పారిజాతం మాటలు శూలాల్లా గుచ్చుకున్నాయి. వెంటనే గతంలో దీపా కార్తీక్ మాట్లాడిన మాటలను గుర్తు చేసుకొని కాంచన బాధపడుతుంది. మరోవైపు ఈ విషయాన్ని కాంచన దగ్గర ఎలా దాచాలి అని కార్తీక్ దీపాలు మాట్లాడుకుంటుంటారు. తాతయ్యకి ఏదో ఒక అబద్ధం చెప్పి ఒప్పించారు, కానీ అత్తయ్య గారికి ఏమని అబద్ధం చెప్తారు? మా నాన్నని ఎలాగోలా మేనేజ్ చేయగలం, కానీ అత్తయ్యని మోసం చేయడం మన వల్ల అవుతుందా అని దీప అనుమానం వ్యక్తం చేసింది. నాకు అదే భయం ఉంది దీప. అమ్మకు అబద్ధం చెప్పి మోసం చేస్తున్నాననే బాధ కంటే ఆవిడ మన బిడ్డ గురించి పెట్టుకున్న ఆశలను తీర్చలేకపోతున్నానే వేదన నన్ను నలిపేస్తుంది. ఆవిడ కలలన్నీ నీ కడుపులో పెరుగుతున్న ఆ బిడ్డ చుట్టూనే ఉన్నాయని కార్తీక్ దీపతో అంటాడు. నేను అత్తయ్యకి ఒక మాట ఇచ్చాను, ఈ బిడ్డను క్షేమంగా ఆవిడ చేతిలో పెడతానని ప్రాణం మీద ఒట్టేసి చెప్పాను. ఇప్పుడు ఆపరేషన్ కోసం మనం వెళ్తున్నామని తెలిస్తే ఆవిడ అస్సలు తట్టుకోలేరు. అత్తయ్యకి ఒక్కసారి అనుమానం వచ్చిందంటే మనల్ని ఈ గడప దాటి బయటకు వెళ్ళనివ్వరు అంటుంది దీప. ఏం జరిగినా నువ్వు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతావని తేల్చి చెప్తాడు కార్తీక్. మరోవైపు శ్రీధర్ ఇంట్లో వాతావరణం భిన్నంగా ఉంది. స్వప్న పడుతున్న బాధను చూసి తండ్రిగా శ్రీధర్ తల్లడిల్లిపోతారు. ఆమెకు ప్రేమగా యాపిల్ ముక్కలు తినిపిస్తుంటే కావేరి వచ్చి మండిపడుతుంది. ఏంటండి ఇది, విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టిందని బుజ్జగిస్తున్నారా? బుద్ధి చెప్పాల్సింది పోయి ఇలా గారాబం చేస్తారేంటి అని విసుక్కొని వెళ్ళిపోయింది కావేరి. స్వప్న కళ్ళల్లో నీళ్లతో తండ్రిని అడిగింది. నాన్న, అమ్మకి నా మీద అంత కోపంగా ఉంటే నీకెందుకు లేదు నాన్న అని అడుగుతుంది. అని మీ అమ్మ భయం నీ జీవితం ఏమవుతుందో అని. కానీ నా ఉద్దేశం వేరు. ప్రతి కూతురికి తండ్రి ఒక హీరో. నీకు నేను ధైర్యంగా ఉండాలి, కానీ నిన్ను వేధించే వ్యక్తిలా ఉండకూడదు. పెళ్ళి అనేది ఎవరు కావాలని వదులుకోరు, నచ్చక విడిపోతున్నారు. అందరిలా నేను నిన్ను తిడితే ఇక నీకు నాకు ఉన్న బంధానికి అర్థమేముంది? జీవితంలో ఏది పోయినా తిరిగి వస్తుంది. తల్లి కానీ జీవితమే పోతే తిరిగి రాదు. తండ్రి మాటలకు స్వప్న ఎమోషనల్ అయ్యి, నువ్వే నా హీరో నాన్న అంటూ హద్దుకొని ఆ శ్రీధర్ మాటలు మనసుని మొదలుపెట్టేశాయి.
ఇది ఇలా ఉండగా రహస్యంగా దాసును కలిశాడు దశరథ. దశరథ ముఖంలో దీనత్వం చూసి దాస్ కంగారు పడ్డాడు. ఏమైంది దశరథ అన్నయ్య? మళ్ళీ నా కూతురు ఏమైనా తప్పు చేసిందా? ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతాడు దాస్. చేసింది అని చెప్తే ఏం చేస్తావు అని దశరథ దాసును అడుగుతాడు. చంపేస్తాను అని దాస్ అనడంతో దశరథ కన్నీళ్లు పెట్టుకుంటాడు. దాస్, నేను ఒక పెద్ద పాపం చేస్తున్నాను. సుమిత్రను కాపాడటానికి నీ కూతురు దీప సిద్ధపడింది. కానీ ఆ ఆపరేషన్ జరిగితే దీప కడుపులో ఉన్న బిడ్డ బతకదు అని చెప్పడంతో దాస్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నావు అన్నయ్య అని దాస్ దశరథుని అడుగుతాడు. అవును దాస్, సుమిత్ర బ్రతకాలంటే దీప తన కడుపులో పెరుగుతున్న బిడ్డను త్యాగం చేయాలి. తల్లి ప్రాణం కావాలా, బిడ్డ ప్రాణం కావాలా అంటే దీప తన తల్లి కోసమే మొగ్గు చూపింది. కార్తీక్ కూడా తన భార్య త్యాగానికి మద్దతు ఇచ్చాడని దాస్కు మొత్తం చెప్తాడు దశరథ. దాస్ కళ్ళు చెమ్మగిల్లాయి. దీప పుట్టినప్పటి నుంచి కష్టాలే అనుభవిస్తుంది. ఇప్పుడు తన బిడ్డకు కూడా కడుపులోనే కష్టాలు మొదలయ్యాయా? కానీ నాకు నమ్మకం ఉంది దశరథ అన్నయ్య. దీప కడుపులో ఉన్న బిడ్డ మృత్యుంజయురాలు అవుతుంది. ఆ దేవుడు అంత అన్యాయం చెయ్యడు అని దశరథకు ధైర్యాన్ని ఇస్తాడు దాస్. అంతలోనే శివనారాయణ ఫోన్ చేసి దశరథ్ను ఇంటికి పిలుస్తాడు. పారిజాతం ఫోన్ చేయడంతో కాంచన ఆవేశంతో రగిలిపోతుంది. అనసూయ, శ్రీధర్ ఆమెను వారించే ప్రయత్నం చేశారు. కాంచన పారిజాతం మాటలు నమ్మకు. ఆమె పాలల్లో విషం కలిపే మనిషి. దీప అలాంటిది కాదని అనసూయ నచ్చజెప్పడానికి ప్రయత్నిస్తుంది. అనసూయ అలా అనడంతో లేదక్క, గత కొన్ని రోజులుగా దీప ప్రవర్తన మార్పు కనిపిస్తుంది. పారిజాతం పిన్ని చెప్పింది నిజమే అనిపిస్తుంది. రోజు ఈ సమయానికి మొగుడు పిల్లలు జీతం లేని ఉద్యోగానికి వెళ్ళిపోయేవారు. ఇప్పుడు చూడు, వాళ్ళిద్దరూ గది వదిలి బయటికి రావడం లేదు అని కాంచన అనసూయతో అంటుంది. అదే సమయంలో కార్తీక్, దీప లగేజీతో బయటకు వచ్చారు. అమ్మ, మేము కొద్ది రోజులు బయటకు వెళ్తున్నాం. దీపకు కొంచెం మార్పు కావాలి అని అడిగింది కార్తీక్ తల్లితో అంటాడు. కాంచన కోపంతో, ఇంకా నా దగ్గర నిజాలు దాస్తావా కార్తీక్? మీరు ఎక్కడికి వెళ్తున్నారో, ఎందుకు వెళ్తున్నారో నాకు తెలుసు. నాకు పారిజాతం పిన్ని అన్ని విషయాలు చెప్పిందని కాంచన చెప్పడంతో కార్తీక్, దీపలు షాక్ అవుతారు. ఆ మాటలకు